గ్రూప్లో తెలుసుకుని రావడం అనేది అది పార్టీ వరకు ఓకే. కానీ పార్టీలో నేను వివాదరహితుడిగా అందరితో స్నేహపూర్వకంగా ఉంటాను, అది అందరికీ తెలుసు. నిన్న అంటే కేక్ కటింగ్ కార్యక్రమం వంగవీటి మోహన్ రంగా గారిది కేక్ కటింగ్ కార్యక్రమం మా 8వ వార్డు కుర్రవాడు జయప్రదం చేశారు చాలా విజయవంతంగా. కానీ అందులో మిస్కమ్యూనికేషన్ వల్ల మెయిన్ డిపెండ్ చెప్పడం ఏంటంటే మెయిన్ మిస్కమ్యూనికేషన్. నేను అందుబాటులో లేదు, పిల్లలకు ఫోన్ చేశారు కేక్ కటింగ్ ప్రోగ్రామ్ పెట్టండి అంటే ఓకే అన్న పెడతామన్నా అన్నారు. వాళ్ళు కూడా ఇంత చేస్తాం నాకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. ఆ సర్ప్రైజ్తో నాకు తల ఒప్పి కాడుతుంది. కేవలం అందరికీ అందరూ మన జనసేనలో ఉన్న జనసేన కండువా కప్పుకున్న వాళ్ళందరూ నా కుటుంబాన్ని మధ్య బాబాయ్ గారు చెప్పినట్టు అందరినీ నా కుటుంబంగానే చూస్తాను, అందరినీ పర్సనల్గా ఇన్వైట్ చేస్తాను, అందరినీ పర్సనల్గా చెప్తాను. నిన్న వీర మహిళలే కానీ మన పట్టణ నాయకత్వమే కానీ కార్యకర్తలుగా నాతో పాటు తిరిగే నా మిత్రులు కానీ మొత్తం అందరూ అట్టయ్యారు చాలామంది. పూర్ణ పిలవలేదా, పూర్ణ చేసిన కార్యక్రమం అయితే. రెండోది వచ్చి 8వ వార్డులో ఇంతవరకు ఎటువంటి పెద్ద కార్యక్రమం చేయలేదు, చిన్న చిన్నగా చేసాము. ఆ కార్యక్రమాలు నిన్న ప్రోగ్రాం మాత్రం చాలా గొప్పగా జరిగింది. దానికి మా పెద్దలు యువతే కారణం. నిన్న ఇవాళ ఫేస్బుక్లో కృతజ్ఞతలు చెప్పుకోవడం జరిగింది. రెండోది వచ్చి వాళ్ళు పాత నాయకత్వాన్ని కొద్దిగా కుర్రోళ్ళకి తప్పించి కొత్త వాళ్ళకి అవకాశం కల్పిద్దాం అనుకున్నాము. అది పట్టణ కమిటీకి తెలియజేయడం జరిగింది. దాన్ని మన శ్రీకాంత్ అన్న గారు, రాజేష్ అన్న గారు, వేముడు త్రినాథ్ గారు, మధ్యబాబాయ్ గారు మొత్తం అది పరిశీలించి ఆ కొత్తగా వచ్చిన యువతకి అవకాశం ఇస్తారని చెప్పని తెలియజేస్తున్నాను, కోరుకుంటున్నాను. రెండోది వచ్చి మెయిన్ నేను పిలవపోయినందుకు అందరికీ క్షమాపణ కోరుకుంటున్నాను. కన్ఫామ్గా మీరందరూ పెద్ద మనసు చేసుకొని నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. రెండోది వచ్చి నాకు జనసేన ఇన్ఛార్జు ఇక్కడ ఎవరు ఉంటే వాళ్ళే పవన్ కళ్యాణ్, నేను వాళ్ళ వెనకాలే ఉంటాను. అది గ్రూపులు కట్టడం, గ్రూపుల్లో ఉండడం అనేది నా దగ్గర ఉండదు. నాకు నచ్చకపోతే నేను వెళ్ళిపోయి అంటే వచ్చిన వ్యక్తి తర్వాత ఎవరైనా వచ్చినా ఉన్నా నచ్చకపోతే వెళ్ళి ఇంట్లో కూర్చుంటాను తప్పించి జనసేన జెండాను వదలను. నేను చెప్తున్నాను, నేను ఎవరి పక్షం కాదు, ఎవరి మనిషిని కాదు, నేను ఓన్లీ పవన్ కళ్యాణ్ మనిషిని. నా ఎజెండా నా ఎజెండా జనసేన మాట్లాడాలి, ఇది మరీ మరి చెప్తున్నాను. రెండోది వచ్చి ఇక్కడ తిరిగినంతకాలం ఈ పార్టీలో ఉన్న కార్యకర్త ఉన్న పార్టీలో మెలిగే వాళ్ళు మొత్తం నాకు మిత్రులు. ఎవరి మీద నేను పోటీలు తీయడానికి కానీ చెప్పుకోవడం కానీ ఉండదు. అందరితో సైక్యంగా ఉంటాను, వివాదరహితుడిగానే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన పట్టణ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ సంపూర్ణ సహకారాలన్నీ మా కార్యక్రమానికి ఇస్తారని చెప్పని తెలియజేస్తున్నాను. రెండోది వచ్చి పట్టణంలో 8వ వార్డులో అత్యధిక మెజార్టీ రావడానికి కూడా మెయిన్ కారణం నా వెనకాతల పట్టణ కమిటీ. ప్రతి వార్డు నుంచి 7వ వార్డు నుంచి కోసూరు ఆంజనేయులు గారు కానీ, ఇమిటెడ్ భాను గారు కానీ, వైఎస్ఆర్ గారు కానీ, రాజశేఖర్ గారు, ఎవరో త్రినాథ్ గారు కానీ కన్ఫామ్గా వీర మహిళలు మొత్తం అందరూ పేరున అందరూ. ముఖ్యంగా మా ఆవిడైతే 2 నెలలు ఇంట్లో బంగారం తాకట్టు పెట్టుకొని తిందాము. ఆవిడేనంటే మీకు తెలుసు, కొంతమంది మా ఆవిడ ఉండబట్టే 2 నెలలు 3 నెలలు వచ్చి పార్టీ కోసం కేవలం కేటాయించడం జరిగింది. కానీ నా కుటుంబం అలాంటి అవసరం బంగారం తాగట్టు పెట్టో లేదంటే అప్పు తెచ్చుకొని తిని మన చేతగానే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుందాం అని చెప్పని ఆవిడ ఎంకరేజ్ చేయడం బట్టి తిరగడం కానీ గుర్తింపు రావడం కానీ జరిగింది. అలాగే మా వార్డు తరఫున అందరికీ సహకారాలు అందించడం అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తాం. ముఖ్యంగా పట్టణ నాయకత్వానికి ఎప్పుడూ రుణపడి ఉంటారో మంచి పేరు తీసుకొచ్చారు. ధన్యవాదాలు.